హలో హాయ్, నేను మీ రమేష్. పాపం రాత్రి హౌస్ నుండి బిగ్ బాస్ హౌస్ నుండి మన బేబాక్ వెళ్ళిపోయింది కదా. బేబక్క వెళ్ళిపోతుందని తెలుసు, ఆమె హెల్మెట్ అవుతుందని తెలుసు, కానీ వెళ్ళిపోయేటప్పుడు హెల్మెట్ అయిన తర్వాత కొంచెం బాధ అనిపించింది. సో ఆమెకు అవకాశం ఇస్తే కొంచెం పుంజుకునేమో, ఇంకా జర బాగా ఆడదేమో అనిపించింది హౌస్లో. అంటే ఫస్ట్ 1-2 days కన్నా బెటర్, కొంచెం ఇంప్రూవ్ అయ్యింటే బాగా అనిపించింది. కాకపోతే టోటల్గా ఆమె వెళ్ళిపోతే కొంచెం అయితే కొంచెం బాధ అనిపించింది. సో ఎనీవే, నిన్న ఆ బిగ్ బాస్ హౌస్ నుండి ఫస్ట్ ఎలిమినేషన్ బేబాక్ అయిపోయింది. దాని తర్వాత బిగ్ బాస్ హౌస్లో ఒక విషయం చెప్పాలి. వీళ్ళు ఎంత మొద్దులు, ఎంత ఇదిగా ఉన్నారంటే హౌస్లో, అదే ఆడపిల్లలు, అసలు ఆడపిల్లలైనా మగపిల్లలైనా తిన్న ప్లేట్ అడగరు, అసలు వంట ఉండడం రాదు, ఎవరో వండితే తినాలి. వాళ్ళని చూసిన అయితే చాలా చెడ్డ చిరాకు అనిపించింది. అసలు సరే, కిచెన్ బాధ్యత ఒక పర్సన్ తీసుకుని మణికంఠ కిచెన్లో ఉన్నాడు, కిచెన్ చేస్తున్నాడు. సో అయినంత మాత్రాన వెళ్ళి తినేసి అలా ప్లేట్ పడేసేస్తారు. అమ్మ ఏం దబ్బది. ఆడపిల్లలు అన్నప్పుడు తినే పద్ధతిగా ఒక ప్లేట్ కడుక్కోవడం, వాళ్ళ పనులు చేసుకోవడం, పక్క వాళ్ళకి ఎంకరేజ్ చేయడం, సపోర్ట్ చేయడం ఉంటుంది. అలా కాదు, అబ్బాయిలంటే అబ్బాయిలకైనా మించిపోయారు వీళ్ళు. పెడితే తింటాం, వాళ్ళ పెట్టు వాళ్ళు కడుక్కోరంట. అందులో ఒక అమ్మాయి ఏదో అడిగింది, నేను చూడలేక కడుగుతున్నాను మణికంఠ నా ప్లేట్, నేను ఈ దేశానికి ఏదో ఉద్ధరిస్తున్నా అన్నట్టు చెప్తుంది ముచ్చట. ఆమె ప్లేట్ ఆమె కడుక్కొని గింత అదే. వీళ్ళని తీసుకొచ్చి పల్లెటూరులో పొలాల తీసుకొచ్చి నాట్లు వేపియాలి, ముదురు తీపేయాలి, వంగబెట్టి పారతం జిగిపేయాలి, అప్పుడు అర్థమవుతుంది. ఇలాంటి ఉత్తపచ్చట చిరాకు వస్తుంది అసలు నాకు. ఇదిలో పోతే ఇంకో విషయం, మన అబ్బాయి ఉంది కదా, అసలు ఎవరు చెప్పారో ఏందో తెలియదు, కానీ అబ్బాయి ఏంది భయ, అది పక్కన సోనియా ఉంది, సోనియా పక్కన నిఖిల్ తర్వాత వచ్చి కూర్చున్నారు. అది ఇద్దరు పక్కన వచ్చి ప్లేట్లు ఏదో పెట్టేసుకొని ఏదది ఫుడ్ అన్నావు కదా, మర్చిపోయినా, అది వచ్చి కట్టుకోమని తింటా ఉంటే పక్కలకు ఇబ్బంది కాదా? నువ్వు తింటుంటే అదే తిని రావచ్చు కదా, బయట పక్కన కూర్చొని తినేసి వచ్చి మాట్లాడితే అయిపోయింది కదా. లేకపోతే డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నచ్చు కదా. అందరూ అక్కడ తింటుంటారు, ఏ మాత్రం వచ్చి ఆ ప్లేట్లో స్పూన్ పెట్టుకొని టింగ్ 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 అనుకుంటే పక్కన సోనియా మాట్లాడుతున్నావు. ఏం తింటున్నావు, ఏం చేసుకున్నావు, నేను ఇది చేసినా, నేను నెయ్యి చేసుకున్నా, నేను ఇది చేసుకున్నా, అవసరమా? నువ్వు తినేటప్పుడు పక్క వాళ్ళకి చాలా ఇబ్బంది పడతారు. మాకు చూసే బాగా అర్థమవుతుంది. నువ్వు తింటుంటే, అబ్బాయి తింటుంటే పక్క వాళ్ళు కూర్చున్న వాళ్ళు ఏదో చాలా గిల్టీ ఫీల్ అయ్యారు, చాలా ఇబ్బంది ఫీల్ అయ్యారు, చాలా డిస్టర్బ్ అయ్యారు వాళ్ళు. కాకపోతే తినేటప్పుడు తింటావా అని అడగాలి, లేకపోతే వాళ్ళు కొంచెం పెట్టాలి, అది వేరు ఉంటుంది. ఒకసారి తినడు అయిపోయి మళ్ళీ వేసుకొచ్చుకొని మళ్ళీ పింగాని ప్లేట్ ఏదైనా టింగ్ టింగ్ అని ఆ స్పూన్తో సపోర్ట్ వస్తుంటే చాలా గలీజుని చూసేలకు. వీళ్ళు సొసైటీకి ఆదర్శం. మళ్ళీ ఈ పెద్ద మనుషులందరూ ఏం ఆదర్శం ఉంటారో ఏమో బిగ్ బాస్ ద్వారా, అసలు వీళ్ళకి చెప్పాలి. అసలు ఎప్పుడు ఎక్కడ ఎలా తినాలి, ఎవరి దగ్గర తినాలి, తినేటప్పుడు ఎట్లా తినాలి కూడా గామాత్రం తెలియపోతే ఇట్లా ఇక హౌస్ అని చెప్పేసి, బిగ్ బాస్ హౌస్ అని చెప్పేసి ఇష్టం వస్తుంది తింటారా? అబ్బాయి తినడం పెట్టుందంటే వేరే ఊళ్ళ ఇంట్లో పోయి అన్నం వేసుకొని ఇంకో ఊరికి తినుకుంటూ వచ్చినట్టు, ఇంకో ఊరికి వచ్చి తినుకుంటూ కూర్చోబెట్టినట్టు ఉంది. అది అసలు ఏం బాగాలేదు. అమ్మ, ఇంకో విషయం ఏంటంటే శేఖర్ భాష ఫస్ట్ 1 week ఏం అర్థం కాలేదు, ఏం తినే బోర్ ఉన్నాడు, ఏం మాట్లాడు, ఏదో చిన్న జోక్ చేస్తుంటే ఏదో అనుకున్నాం. కానీ నిన్న ఆయన వేసిన జోకు అసలు భలే కనిపించింది అబ్బా. అంటే దాని ముందు కూడా జోకులు వేసిండు, బాగా పండినాయి కూడా అవి, కాకపోతే పెద్దగా పట్టించుకోలేదు. నిన్న వేసి నాగార్జున సార్ అనుకుంటా, చీరాకు అంటే చీరాకు అనేదని చిరాకు అని చెప్పేసి చాలా బాగా చెప్పిండు. అసలు బ్రహ్మాండం. అసలు ఒక కామెడీ పండించాలి, స్పాంటేనియస్గా ఒక ఎంటర్టైన్మెంట్ తీసుకోవాలంటే శేఖర్ భాష అసలు హ్యాండ్సమ్, నీకు సూపర్. అసలు దాని ముందు కూడా కిచెన్లో ఒక చిన్న ఫన్నీ జోక్ వేసిండు. బన్ను గరం చేస్తే బంగారం అవుతుంది, గరం చేయకురని. బన్ను గరం చేస్తే బంగారం అంటే బన్ను గరం చేస్తే బంగారం అన్నమాట. అసలు బ్రహ్మాండం కదా. ఇంకా ఇదిలో పోతే, సో ఈరోజు మళ్ళీ ఈరోజు మళ్ళీ నామినేషన్ రౌండ్స్ జరుగుతూ ఉన్నాయి. చూద్దాం, చాలా గట్టిగానే తిట్టుకున్నట్టున్నారు, మంచి రసోత్తరంగానే ఉన్నట్టుంది ఈరోజు ఎపిసోడ్ కూడా. అది కూడా చూద్దాం. ఇంకా చెప్పాలనుకున్నా మీకు, నేను మర్చిపోయినా. సో ముఖ్యమైన కూడా హౌస్లోకి ఎంటర్ అవుతారని చెప్పారు. ఈ వారం వస్తాడా, నెక్స్ట్ వారం వస్తాడా తెలియదు. కాకపోతే కొత్త వాళ్ళు మాత్రమే హౌస్లోకి రావడం అయితే కన్ఫామ్గా జరుగుతూ ఉంది. సో ఇదండి, నా వీడియోని వస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోదు. థ్యాంక్ యూ. నేను మీ బిడ్డ.